శ్రీమన్నారాయణ. మనం గుడికి వెళ్ళిన ప్రధాన దైవాన్ని దర్శించుకున్న తర్వాత ఖచ్చితంగా నవగ్రహ ప్రదక్షిణ చేస్తాం. అయితే ఈ నవగ్రహ మండపాన్ని మీరు ఎప్పుడైనా నిశ్చితంగా పరిశీలించారా? ప్రతి దేవతకు ఒక గర్భాలయం అయిన గోపురం ఉంటుంది, కానీ నవగ్రహాలు మాత్రం ఎప్పుడు ఆకాశం కింద ఒక పీఠం మీద బహిరంగంగానే కనిపిస్తాయి. అసలు నవగ్రహాలకు గర్భాలయాలు ఎందుకు ఉండవు? దీని వెనుక ఉన్నటువంటి ఖగోళ శాస్త్రం ఏమిటి? ఆగమ శాస్త్రం ఏమి చెబుతోంది? ఈ ఆసక్తికరమైనటువంటి విషయాలన్నీ ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో నవగ్రహ ప్రదక్షిణ ఎలా చేయాలి అనే ముఖ్యమైన విషయం కూడా ఉంది. హిందూ ధర్మం ప్రకారం మన జీవితంలో సుఖ దుఃఖాలు, కర్మఫలాలు అన్నీ కూడా ఈ నవగ్రహాల గమనం పైనే ఆధారపడి ఉంటాయని నమ్ముతాం. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు మరియు కేతు, వీరినే మనం నవగ్రహాలు అంటాం. సాధారణంగా శివాలయాల్లో కానీ లేదా ఇతర పురాతన దేవాలయాల్లో కానీ ఈ నవగ్రహ మండపం ఈశాన్య మూలలో ఉంటుంది. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే ఈ విగ్రహాలు అన్నీ కూడా ఒకే వైపు చూస్తూ ఉండవు. ఒక్కో గ్రహము ఒక్కో దిక్కు అభిముఖంగా ఉంటూ ఉంటాయి. ఇదే వీటికి గర్భాలయం లేకపోవడానికి ప్రధాన కారణం. ఆగమశాస్త్రం ప్రకారం ఒక గర్భాలయం నిర్మించేటప్పుడు అందులోని దేవతామూర్తి భక్తులకు నేరుగా దర్శనమిచ్చేలా ఉండాలి. కానీ నవగ్రహ మండపంలో ప్రతి గ్రహము అష్టదిక్కులను తిరిగి ఉంటాయి. ఉదాహరణకు మధ్యలో ఉన్నటువంటి సూర్యుడు తూర్పు వైపు చూస్తూ ఉంటాడు. ఇతర గ్రహాలు తమకు నిర్దేశించబడిన దిశ వైపు తిరిగి ఉంటాయి. ఇలాంటప్పుడు గర్భాలయం నిర్మిస్తే భక్తుడు కేవలం ఒక సూర్యుని మాత్రమే చూడగలరు, మిగిలిన గ్రహాలు చూడలేరు. శాస్త్ర ప్రకారం గర్భాలయంలోకి భక్తులు వెళ్ళడం నిషిద్ధం. అందుకే గ్రహాలు దర్శనమివ్వాలి అనే ఉద్దేశంతో వీటిని బహిరంగంగా పీఠంపై ప్రతిష్టాపన చేస్తారు. దీని వెనుక ఒక ఖగోళ రహస్యం కూడా ఉంది. నవగ్రహాలు అనేవి కేవలం విగ్రహాలు మాత్రమే కాదు, ఇవి అంతరిక్షంలోని శక్తులకు ప్రతిరూపాలు. విశ్వం నుండి వచ్చే శక్తి తరంగాలు నేరుగా విగ్రహాల మీద పడాలి. పైకప్పు లేదా గర్భాలయం ఉంటే ఆ శక్తి ప్రసరణ ఆటంకం కలుగుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. అంతేకాకుండా ఈ గ్రహాలు ఎప్పుడు గమనంలో ఉండాలి, బందీగా ఉండకూడదు అనే ఉద్దేశంతో వీటిని మూసి ఉన్న గర్భాలయంలో నిర్మించరు. గాలి, వెలుతురు మరియు ప్రకృతి శక్తులు నేరుగా గ్రహాలకు సోకడం వల్ల ఆ మండపం ఒక శక్తి కేంద్రంగా మారుతుంది. అయితే కొన్ని ప్రత్యేక క్షేత్రాలలో నవగ్రహాలకు విడివిడిగా గర్భాలయాలు ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడులోని కుంభకోణం చుట్టుపక్కల ఉన్నటువంటి నవగ్రహ క్షేత్రాలు. ఉదాహరణకు సూర్యనార్ కోయిల్ తీసుకుంటే అక్కడ ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేక ఉపాలయం, గర్భాలయం ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఆ గ్రహమే ప్రధాన దైవం. కానీ మనం సాధారణంగా చూసే ఇతర దేవాలయాల్లో ఇది పరివార దేవతలుగా ఉంటారు కాబట్టి అందరికీ సౌకర్యం ఉండేలా మండపం రూపంలోనే నిర్మిస్తారు. చెప్పాలంటే నవగ్రహాలు మనకు దిశానిర్దేశం చేసేటువంటి శక్తులు. అవి అష్టదిక్కుల వైపు చూడటం అంటే విశ్వమంతా వాటి దృష్టి ఉందని అర్థం. అందుకే ఆ శక్తులను దర్శించుకోవడానికి, ప్రదక్షిణ చేయడానికి వీలుగా గర్భాలయాలు లేకుండా బహిరంగంగా ఏర్పాటు చేస్తారు. ఈసారి మీరు గుడికి వెళ్ళినప్పుడు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. నవగ్రహాల గురించి మీకు తెలిసిన ఇతర విషయాలు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైనటువంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వ్యూయర్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయలేరు. దీనికి ఎలాంటి ఖర్చు ఉండదు, రూపాయి కూడా మీకు కట్ కాదు. కాకపోతే మీరు చేయటువంటి ఒక లైక్ కానీ, కామెంట్ కానీ, సబ్స్క్రిప్షన్ కానీ నాకు ప్రోత్సాహంగా ఉంటుంది. మరికొన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం సెర్చ్ చేయడానికి, శోధన చేయడానికి అవకాశం లభించిన వాళ్ళు అవుతారు. అదే ఇలాంటి విషయాలు నలుగురికి మీరు తెలియపరిచిన వాళ్ళు అవుతారు. కావున భక్తులారా, మిత్రులారా, బంధువులారా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. జై శ్రీమన్నారాయణ.